వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. విశాఖపట్నంలో తీగ లాగితే కంబోడియాలో డొంక కదిలింది. డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నిరుద్యోగ యువతను చైనా కంపెనీలకు పంపిస్తున్నారు నకిలీ ఏజెంట్లు. మన కంటిని మన చేత్తోనే అనే చందంగా భారతీయులతోనే భారతీయులకు గాలమిస్తున్నారు కంబోడియా జాదుగాళ్లు. తాజాగా కంబోడియా నుంచి తప్పించుకొని వచ్చిన ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. విశాఖలో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. ఏపీ నుంచి కంబోడియాకు నిరుద్యోగులను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తోంది గ్యాంగ్. బాధితుల ఫిర్యాదుతో హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఫోకస్ పెట్టిన విశాఖ పోలీసులు కూపీలాగుతున్నారు. 7 ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 150 మంది నిరుద్యోగులను కంబోడియాకు తీసుకెళ్లినట్లుగా సిపి చెప్పారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. అమాయక నిరుద్యోగులకు వల వేసి దేశం కాని దేశం తీసుకెళ్లి చుక్కలు చూపిస్తున్నారు మాయగాళ్లు. టూరిస్ట్ వీసాపై బ్యాంకాక్ తీసుకెళ్లి అక్కడి నుంచి కంబోడియాకు అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడికెళ్లిన తర్వాత అస్సలు సినిమా చూపిస్తున్నారు. పాస్పోర్టులు లాక్కుని చీకటి గదుల్లో బంధించి చిత్రహింసలు పెడతారు. కంబోడియా వెళ్లిన వారు సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలో, ఇండియన్లను ఎలా ట్రాప్ చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. భారతీయులను అక్కడికి తీసుకెళ్లి ఇక్కడున్న భారతీయులను ఎలా ట్రాప్ చేయాలో నేర్పిస్తున్నారు కంబోడియా కేటుగాళ్లు. ఈ మాయగాళ్ల వలలో చిక్కుకుని కంబోడియాకు వెళ్లిన బాధితులు నిర్వాహకులపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆందోళనకు దిగిన భారతీయులను కంబోడియా పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి తమకు విముక్తి కల్పించాలని విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు బాధితులు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించిన విశాఖ సిపి బాధితులను సురక్షితంగా రప్పించేందుకు చర్యలు చేపట్టారు. వైజాగ్ పోలీసుల చొరవతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. యాక్చువల్‌గా విక్టిమ్ అనేవాడు యాక్చువల్‌గా నేటివ్ ఆఫ్ గాజువాక అండి. ఆయన ఇనీషియల్‌గా వాడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో వైజాగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత లోకల్ ఎవరైతే వీడిని పంపించాడో కంబోడియా దేశానికి సంబంధించి ఆయన క్వెషన్స్ ఏమి అడిగాడు. తర్వాత లోకల్ ఏజెంట్స్ అందరూ సెట్ చేసుకొని ఆయన కొంచెం బెదిరించి ఏం పర్లేదు మేము సెటిల్ చేస్తాం, మీ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాం అనేసరికి ఆటోమేటిక్‌గా వీడు ఏం చేశాడంటే కొంచెం కామ్ అయ్యాడు. సబ్సిక్వెంట్‌గా ఎప్పుడైతే భయం ప్యానిక్ పోయిన తర్వాత ఏజెంట్లు అమౌంట్ ఇవ్వడం మానేశారు. సో వీడు ఏం చేశాడంటే ఇమ్మీడియట్‌గా మనకి 1930కి కాల్ చేశాడు. సో ఎస్టర్డే లాస్ట్ ఈ మంత్ ఐ థింక్ ఏప్రిల్ 30న సో 1930కి కాల్ చేసి వీళ్ళకి మేము కంబోడియా దేశం వెళ్ళాము, మమ్మల్ని అక్కడ స్కామ్స్గా వాడుకున్న తర్వాత మమ్మల్ని మోసం చేసి మా తిరిగి పంపించేశారు, మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి మమ్మల్ని ఏజెంట్ మోసం చేశాడు. యాక్చువల్గా సింగపూర్ పంపిస్తామని చెప్పాడు. సింగపూర్ బదులు మమ్మల్ని కంబోడియా దేశం పంపించి మమ్మల్ని అక్కడ స్కామ్ చేసే విధంగా మమ్మల్ని జస్ట్ బెదిరించి అక్కడ మమ్మల్తో స్కామ్స్ చేయించారు చైనీస్ వాళ్ళు అని చెప్పి వీడు చెప్పాడు. వీళ్ళందరూ కూడా వైజాగ్లో ఉన్న ఏజెంట్స్ వీళ్ళు దాని సుమారు ఒక 150 మెంబర్స్ నుంచి 200 మెంబర్స్ పంపించారు. వీళ్ళు ఎక్కడికి కంబోడియా పంపించారు. ఫ్రమ్ వైజాగ్ సిటీ. వైజాగ్ కొన్ని జిల్లాలు ఉన్నాయి, అనకాపల్లి ఉంది, అనంతపురం, చిత్తూరు, నెక్స్ట్ కోల్కతా ఉంది, నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం అన్ని జిల్లా ఉన్నాయి. ఎక్కువగా మోస్ట్ ప్రాబిలిటీ వైజాగ్. వీళ్ళందరూ ఎంప్లాయిడ్ యూత్ 60,000 శాలరీ వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది అనుకుంటూ ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వీళ్ళు యూత్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తెలియకుండా వాళ్ళని అందులో హ్యూమన్ ట్రాఫికింగ్ అంతా మళ్ళీ అక్కడ అమ్మేయడం వల్ల సో ఆటోమేటిక్గా వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు చేసిన ప్రతి అట్రాసిటీస్కి వీళ్ళు బలవుతూ కంపల్సరీ చేయవలసిందే. ఇది బందీగానే చేస్తారనుకోండి, ఇంకా బయట గార్డ్స్ ఉంటారు, వెపన్స్తో ఉంటారు, బయటకు వెళ్ళినవారు ఇది చేయవలసిందే. రోజులో కష్టపడి చేయకపోతే ఫుడ్ పెట్టరు, ఆ ఫుడ్ కోసమే చేయాలి. స్కామ్ ఎవరి మీద చేయాలి, అగైన్ ఇండియా మీద చేయాలి. అదే ఈ విధంగా ఇండియా నుంచి చాలామంది ఉన్నారు, 5,000 మెంబర్స్ ఆయన చెప్పిన వర్షన్ ప్రకారం చాలామంది వేలలో ఉన్నారు సార్. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఏ కంట్రీ ఆ కంట్రీ అంత చైనీస్ ఉంటారు, మీకు నేపాలీస్ ఉంటారు, యూరోపియన్ పీపుల్ ఉంటారు, అన్ని ఆల్ దేశెస్ కంట్రీ పీపుల్ అక్కడ ప్రాసెస్ ఉంటారు. వీళ్ళందరూ ఆపరేట్ చేస్తుంది ఈ చైనీస్ పీపుల్.